మర్యాదగా రుద్రుని వదిలేసి, లేదంటే చస్తావు. చంపు. రేయ్ ముందు నిన్ను కట్టుకున్న నీ మొగుడిని చంపాలో, నువ్వు కన్న కొడుకుని నేను దత్తత తీసుకోవాలో టాస్ వేసి నువ్వే డిసైడ్. ఎవడు వాడి తల తీస్తాడో మీ ఇష్టం. క్యాష్ రెడీగా ఉంది, వెళ్ళండి. దండం పెడతాను. కృష్ణ 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 ఆయన్ని చేయొద్దు, వదిలేయండి. కృష్ణ కృష్ణ ఇంకా చూస్తారేంట్రా? చంపేయండి. చంపేయండి రా వాడిని. రేయ్ వాడిని చంపేయండి రా. ఏంట్రా? రేయ్ చంపేయండి రా వాడిని. వాడిని వదలదు, చంపేయండి. వాడిని నరికి పారేయండి రా. రేయ్ గౌతమి రావే, కృష్ణ దీన్ని పట్టుకో. కృష్ణ కృష్ణ వదలు. కృష్ణ కృష్ణ వదలు, నన్ను వదలు. కృష్ణ రావే. అవసరా నువ్వు రుద్రాన్ని తీసుకుని ఓల్డ్ హౌస్కి వెళ్ళిపో. 2 రోజుల్లో నీకు ఫోన్ చేసి ఎక్కడికి రావాలో చెప్తాను. నా దగ్గర నుంచి నీకు ఫోన్ రాకపోతే వీడిని చంపేసి నువ్వు మీ ఊరు వెళ్ళిపో. త్వరగా వెళ్ళి. గౌతమి 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 రేయ్ అనుకున్నాను రా, అనుకున్నాను. నీకు ఆ రౌడీలు సరిపోర్రా. త్వరగా రారా, పరిగెత్తు. గౌతమిని కాపాడుకో. గౌతమి రా రా రా. నువ్వు ఎలా వచ్చినా దేవుడే హెల్ప్ చేసినా నువ్వు నన్ను పట్టుకోలేవు. గౌతమి
పిచ్చ నా కొడుకు, కారు వేగానికి కాళ్ళు పరిగెత్తడానికి తేడా తెలీదు. రెచ్చగొడితే రెచ్చిపోయి పరిగెత్తాడు, ఆలిసిపోయి పడిపోయాడు. వాడా నిన్ను కాపాడేది? ఆ? వాడి కారు తీసుకుని వచ్చేసరికి మనం ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాం. గౌతమి, రండి సార్, త్వరగా వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేద్దాం. సారీ సార్, మీరంతా చెప్పాక కూడా నేను మారకపోతే నేను మనిషినే కాదు, తెలియక తప్పు చేశాను. ఆ పాపానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. రండి సార్, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళక ముందే వెళ్ళి పట్టుకుందాం. పదండి సార్. నన్ను నమ్మండి సార్, నేను మీకు సాయం చేయడానికి వచ్చాను తప్ప మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి కాదు. రండి సార్. పద. వీడు మళ్ళీ వచ్చాడు. రా 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 రా, నువ్వు ఎలా వచ్చినా దేవుడే నీకు హెల్ప్ గా వచ్చినా నన్ను పట్టుకోలేవు. రారా. ఎంత వేగంగా వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా వదలనరా, వెంటాడి వేటాడతాను. దిగవే, దిగో. నేను రాను.
రాకపోతే చంపేస్తాను. రా. చంపేయ్, నన్ను ఇక్కడే చంపేసాయి. ఏంటి నీ ధైర్యం? వాడు ఇక్కడికి వస్తాడానా? ఎక్కడికైనా వస్తాడు, నీలా పారిపడు. మాట్లాడేవంటే చంపేస్తాను. పద. ఏయ్, ఏయ్, నేను రానని చెప్తున్నాను కదా, నేను రాను. శత్రు కారు ఎటెళ్ళుంటుంది సార్? ఎక్కడా కనిపించట్లేదు. ఇటు వెళ్తే అడవి దారి వస్తుంది సార్. వాడు ఖచ్చితంగా అడవిలోకి వెళ్ళుంటాడు. పద. ఏయ్, వదలు. నేను రాను. వదలు. నేను రాను. వదలు. ఏయ్, రా. ఏయ్, వదలు. ఇంతకన్నా ముందుకు వెళ్ళలేం సార్. గౌతమిని తీసుకుని వాడు ఖచ్చితంగా ఈ అడవిలోకి వచ్చుంటాడు. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. గౌతమి! గౌతమి! శత్రు సార్! శత్రు సార్! శత్రు సార్! గౌతమి! గౌతమి! శత్రు సార్! శత్రు సార్! కృష్ణ సార్! కృష్ణ సార్! కృష్ణ సార్! కృష్ణ సార్! కృష్ణ సార్! గౌతమి! 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 ఇక్కడెక్కడ లేరు సార్. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు? పద, వెళ్ళి వెతుకుదాం. ఆ. వదలు. నిన్నే వదలు. రావే. నేను రాను. ఆ కృష్ణగాడు రాలేనంత దూరం నిన్ను తీసుకెళ్తాను. నా చిన్ని మళ్ళీ మనకు పుట్టేంతకాలం నిన్ను నా దగ్గరే ఉంచుకుంటాను. రావే. ఏయ్, వదలు. రా. నేను రాను. రా. వదలు.
పరిగెత్తు పరిగెత్తు, బాగా పరిగెత్తు, తప్పించుకోవాలి కదా. పరిగెత్తు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏ చచ్చిపోయాను అనుకున్నావా? లే లేకవే, ఇది అడవే, హైదరాబాద్ కాదు. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే నరకం చూపిస్తా. పదా. ఏయ్, వదలు! నేను రాను! నన్ను వదలు! రా. ఏమైంది సార్? మేడం కనిపించారా? కనిపించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? పోనీ పోలీసుల హెల్ప్ ఏమైనా తీసుకుందామా సార్? పోచమ్మ గారికి ఫోన్ చేయండి, ఫారెస్ట్ అధికారులకు చెప్పి వెతికించమని చెప్పండి. అప్పుడైతే మేడం ఈజీగా దొరుకుతారు. నాకింకెవరి సహాయం వద్దు స్మిత. ఇది నా యుద్ధం. నేను ఒంటరిగానే పోరాడతాను. కార్ తీసుకొని నువ్వు వెనక్కి వెళ్ళిపో. నేను గౌతమ్ తీసుకొస్తాను. నేను మీ వెంటే వస్తాను సార్. కష్టమైన నష్టమైన నేను మీకు సాయంగా ఉంటాను. వద్దు స్మిత, నువ్వు ఆడపిల్లవి. ఇది అడవి. కనిపించని ప్రమాదాలు ఎన్నో ఉంటాయి. పర్వాలేదు సార్, నేను మీ వెంటే ఉండి మేడంని వెతుకుతాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నేను బాధపడను. మాకోసం నువ్వు చిక్కులో పడద్దు స్మిత. మీకు ఈ చిక్కులొచ్చింది నా వల్లే కదా సార్. తెలియక తప్పు చేశావు. ఆ తప్పు తెలుసుకున్నావు. చాలు. చాలదు సార్. మళ్ళీ మేడంని మీతో చూసేదాకా నేను నేరస్తురాల్నే. నా పాపం కడిగేసుకొనివ్వండి. నన్ను మీతో రానివ్వండి. నా మాట విను స్మిత. ఈ అడవి మాత్రమే కాదు, నువ్వు అప్రూవర్గా మారావని శత్రువుకు తెలిసిన ప్రమాదమే. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. జీవితం చాలా విలువైంది. ఆ విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్ నాకు. మీతో ఉంటే నన్ను నేను మనిషిగా మలుచుకోవచ్చు. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నేను రాముడికి హనుమంతుడిలాగా ఉపయోగపడకపోవచ్చు, కనీసం ఉడతగానైనా సాయపడతాను సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. తప్పు తెలుసుకున్న మనిషి కన్నా మంచివాడు, ఎదుటి మనిషికి హాని చేయని మనిషి కన్నా గొప్పవాడు ఎవరూ లేరు స్మిత. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. పద వెళ్దాం. 1 minute సార్. పదండి సార్. రా.